డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో కాల్ మనీ వేధింపులపై మరోసారి చర్చ మొదలైంది. అధిక వడ్డీల పేరుతో ప్రజల్ని ఆర్థికంగా మానసికంగా వేధిస్తున్న కాల్ మనీ వ్యాపారస్తులపై భయపడకుండా ముందుకు వచ్చి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు బాధితులకు ధైర్యం చెప్పారు. ఇక అమలాపురంలో తన కార్యాలయం వద్ద బాధితులతో కలిసి మాట్లాడిన ఆయన జిల్లాలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. కోనసీమ జిల్లాలో దాదాపు 40,000 మందికి పైగా ప్రజలు కాల్ మనీ వ్యాపారస్తుల చేతిలో చిక్కుకొని అధిక వడ్డీ చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ వెల్లడించారు. కోర్ట్స్లో కేసులు వేసి ఆ ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ కాల్ మనీ అనేది ఉంది. ఈ కాల్ మనీని నిషేధించమని చెప్పి మన శాసన మండలిలో మరి స్పెషల్ మెన్షన్లో ప్రజలని వారంతా కూడా తీవ్రంగా ఎలా ఇబ్బందులు పెడుతున్నారన్న విషయం మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా మన కోనసీమలో వచ్చేటప్పటికి సుమారు 30-40 మంది కాల్ మనీ బాధితుల చేతిలో మరి ధన మాన ప్రాణాలు కోల్పోయేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు గతంలో చైనా యాప్లు వాళ్ళకి ఏం తీసుకోవాలి, వాళ్ళు ఏంటంటే ప్రచారం ద్వారా ఎక్స్పోజ్ అవుతారు. వీళ్ళు సైలెంట్ కిల్లర్స్. ఇవాళ మన పక్కన ఉన్నటువంటి బాధితుడు ఉప్పాడ సత్యనారాయణ గారు, ఆయన నాయి బ్రాహ్మణుడే. ఆయన కష్టపడి జీవితకాలం అంతా కష్టపడి పుస్తకాలు కొట్టుకుని సంపాదించిన ఇల్లుని ఈవేళ వాళ్ళు కబ్జా చేసేయాలని దురాలోచనతో కేవలం 2 లక్షలు ఇచ్చుకుంటే 17 లక్షల రూపాయలు వడ్డీ గత 20 సంవత్సరాల నుంచి వసూలు చేస్తున్నటువంటి దుర్మార్గుల మీద మరి మేము 15 రోజుల క్రితం పూజ్యులు మన రాహుల్ మీనా గారు ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళిన పేదలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదల యొక్క